Hi everyone. So next our topic is plant movements. So plant movements actually movement అనే వర్డ్ ప్లాంట్ కున్న పేటెంట్ రైట్. సో యాక్చువల్లీ మనం అనిమల్స్ బాడీ మూమెంటమ్ ని లేకపోతే అనిమల్ మైగ్రేషన్ ని మూమెంట్ అనే వర్డ్ తో యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్, దేర్ టు సమ్వేర్ ఎల్స్, హియర్ టు దేర్. సో అట్లా మనము మూమెంట్ అనే వర్డ్ అనిమల్ కి యూజ్ చేయకూడదు. మరి అనిమల్ బాడీ మూమెంట్స్ ని ఏమని యూజ్ చేయాలి అంటే లోకోమోషన్ అని పిలవాలి. ఓకేనా? సో ఐఎమ్ లోకోమోటింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్ టు సమ్వేర్ ఎల్స్, లేకపోతే ఐఎమ్ లోకోమోటింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు మదన్పల్లి, తిరుపతి. సో సంథింగ్ లైక్ దట్. సో లోకోమోషన్ ఇన్ ద సెన్స్ అనిమల్స్ మూమెంటమ్ కి యూజ్ చేసే వర్డ్. అండ్ మూమెంట్స్ అనేది కంప్లీట్ గా మనం ప్లాంట్స్ కే యూజ్ చేయాలి. సో ప్లాంట్ కున్న పేటెంట్ రైట్ మనం మూమెంట్స్ అన్నమాట. సో అయితే ప్లాంట్స్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయండి. సో మేజర్లీ మనం ప్లాంట్స్ మూమెంట్స్ ని 2 టైప్స్ గా మనం క్లాసిఫై చేస్తాం. ఓకే, ప్లాంట్ మూమెంట్స్ ని ఎన్ని టైప్స్ గా క్లాసిఫై చేస్తాం? 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. ఏంటంటే అవి వన్ ఈజ్ లైక్ ట్రోపిక్ మూమెంటమ్ అండ్ నాస్టిక్ మూమెంట్స్. ట్రోపిక్ మూమెంట్స్, నాస్టిక్ మూమెంట్స్ అని 2 టైప్ గా యూజ్ చేస్తాం. ట్రోపిక్ మూమెంట్స్ మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రోపిక్ మూమెంట్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ ఫోటోట్రోపిక్ మూమెంట్స్ అని పిలుస్తాం. సో ఫోటోట్రోపిక్ మూమెంట్స్ అండ్ సెకండ్ వన్ జియోగ్రాఫికల్ మూమెంట్స్. సో సెకండ్ వన్ ఈజ్ జియోగ్రాఫికల్ మూమెంట్స్ అండ్ నెక్స్ట్ హైడ్రోట్రోపిక్ మూమెంట్స్ అని అంటాం. హైడ్రోట్రోపిక్ మూమెంట్స్ అండ్ థిగ్మాట్రోపిజం లేదా థిగ్మాట్రోపిక్ మూమెంట్స్ అని పిలుస్తారు. థిగ్మాట్రోపిక్ మూమెంట్స్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్ థర్మోట్రోపిక్ మూమెంట్స్ అంటారు. థర్మోట్రోపిక్ మూమెంట్స్ అండ్ టాక్టిక్ మూమెంట్స్. ఓకే, టాక్టిక్ మూమెంట్స్ లేదా కీమోటాక్టిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూమెంట్స్ ని ప్లాంట్స్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ చూద్దాం ఇవి అంటే ఏంటి, ఫోటోట్రోపిక్ మూమెంట్స్ అంటే ఏంటి వన్ బై వన్. ఈ టాపిక్ మీద ఎక్కువగా సెంట్రల్ ఎగ్జామ్స్ లో, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. సో కాబట్టి ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ దిస్. సో ఫోటోట్రోపిక్ మూమెంట్స్. సో యాక్చువల్లీ ఫోటోట్రోపిజం అంటే ఏంటి? ఫోటోట్రోపిజం అన్నా లేదా ఫస్ట్ ఇక్కడ ట్రోపిక్ మూమెంట్లో ఫస్ట్ ఫోటోట్రోపిక్ మూమెంట్స్ అన్నారు కదా. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫోటోట్రోపిజం అన్నా లేదా ఫోటోట్రోపిక్ మూమెంట్స్ అన్నా ఒకటే. ఓకేనా? ఫోటోట్రోపిజం అన్నా ఫోటోట్రోపిక్ మూమెంట్స్ అన్నా ఇక్కడ ఒకటే. సో ఏంటి ఫోటోట్రోపిక్ మూమెంట్ అని అంటే, ఫోటోట్రోపిక్ మూమెంట్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా. ఫోటో అంటే ఏంటంటే నథింగ్ బట్ లైట్. ఓకేనా? సో ఫోటోట్రోపిక్ మూమెంటంలో ప్లాంట్ గ్రోస్. ఓకే, ప్లాంట్ షోస్ మూమెంట్స్ టువర్డ్స్ సన్ డైరెక్షన్. సో ప్లాంట్ గ్రోస్ టువర్డ్స్ సన్ డైరెక్షన్, దట్ ఈస్ ఫోటోట్రోపిక్ మూమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ గ్రోస్ టువర్డ్స్ సన్ డైరెక్షన్ అన్నాం కదా. ఇప్పుడు ఇది దిస్ ఈజ్ లైక్ ప్లాంట్. ఈ ప్లాంట్ కి సన్లైట్ ఇటుపక్క నుంచి వచ్చింది అనుకో. సో ఇది టువర్డ్స్ సన్లైట్ అంటే సన్లైట్ ఇటుపక్క వస్తే అటుపక్కకి బెండ్ అయ్యి గ్రో అవుతుంది అనమాట. లేదా సన్లైట్ ఇటుపక్క నుంచి వచ్చింది అనుకో, ఇటు బెండ్ అయ్యి గ్రో అవుతుంది. లేదా సన్లైట్ పై నుంచి వచ్చింది అనుకో, సో పైకి దాని గ్రోత్ చూపిస్తుంది. అంటే సన్లైట్ ఎటు పక్క వస్తే అటుపక్క వీటి గ్రోత్ అనేది కనపడుతూ ఉంటాయి. సో దీన్ని మనము ఫోటోట్రోపిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తాం. ఇప్పుడు ఇది ఒక ప్లాంట్. ఈ ప్లాంట్ కి సన్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా వచ్చింది కదా. సో కాబట్టి ప్లాంట్ చూసారా ఇక్కడ బెండ్ అయిపోయింది. ఇలా బెండ్ అయి ఇలా పెరుగుతూ పోయింది. దాన్నే ఫోటోట్రోపిక్ మూమెంట్స్ అంటాం. సో ఈ ఫోటోట్రోపిక్ మూమెంట్స్ లో ప్లాంట్ గ్రోత్ కి రీజన్ అయిన హార్మోన్ ఏది అని అంటే ఆక్సిన్ హార్మోన్. సో ఆల్రెడీ మనం ప్లాంట్ ఫిజియాలజీ చెప్పేటప్పుడు చెప్పాను. సో ఆక్సిన్ అనే హార్మోన్ ప్లాంట్ గ్రోత్ కి రీజన్. ఈ ఆక్సిన్ ఎప్పుడు బాగా రిలీజ్ అవుతుంది అని అంటే, సో సన్లైట్ కి ఆక్సిన్ హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు సన్లైట్ అనేది డైరెక్ట్ గా ప్లాంట్ మీద ఇక్కడ పడింది అనుకోండి. సో ఈ ఆక్సిన్ హార్మోన్ కూడా ఇక్కడ బాగా రిలీజ్ అయ్యి ప్లాంట్ అనేది ఇలా టువర్డ్స్ సన్ డైరెక్షన్ వైపు నిలువుగా గ్రో అవుతుంది అనమాట. అలా కాకుండా సన్లైట్ అనేది ఈ పక్క పార్ట్ ఇటుపక్క పడింది అనుకో, సో ప్లాంట్ కూడా ఏమవుతుంది అని అంటే ఇటుపక్క గ్రోత్ అనేది ఇలా బెండ్ అయ్యి సో ఇటు గ్రోత్ అనేది చూపిస్తుంది. అంటే సన్లైట్ ఎటు పక్క ఉంటే అటు పక్కకి
ప్లాంట్ స్టెమ్ బెండ్ అయ్యి, సో బెండింగ్ ఆఫ్ ద ప్లాంట్ టువర్డ్స్ సన్లైట్. సో సన్లైట్ కి టువర్డ్స్ ప్లాంట్ బెండ్ అయ్యి దాని గ్రోత్ చూపిస్తుంది. దాన్నే ఫోటోట్రోపిజం అని పిలుస్తారు, ఫోటోట్రోపిక్ మూమెంటం అంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫోటోట్రోపిక్ మూమెంట్ దట్ ఈస్ లైక్ సన్లైట్. మీకు ఈ టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మీకు యూజ్ అవుతాయి. సో ఫోటోట్రోపిజం కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? సన్ఫ్లవర్ ప్లాంట్, సారీ సన్లైట్ అని రాసానా, సన్ఫ్లవర్. సో సన్ఫ్లవర్ ప్లాంట్ ని మనము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ జియోట్రాఫికల్ మూమెంట్. నెక్స్ట్ మూమెంట్ ఏంటి? జియోట్రాఫికల్ మూమెంట్. సో యాక్చువల్లీ జియాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ సాయిల్ ఈస్ కాల్డ్ జియాలజీ కదా. ఈ జియోట్రోపిక్ మూమెంటంలో రూట్ గ్రోత్ ని, ఇప్పుడు ఇది ప్లాంట్ అనుకోండి, సో ప్లాంట్ లో టువర్డ్స్ సన్ డైరెక్షన్ వైపు రూట్స్ గన ఇలా గ్రో అయ్యాయి అనుకోండి, దీన్ని పాజిటివ్ జియోట్రోపిక్ మూమెంట్ అని పిలుస్తారు. ఓకే, సో సన్ డైరెక్టర్ వైపు అంటే టువర్డ్స్, నాట్ సన్ డైరెక్షన్, టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు రూట్స్ గ్రో అయితే, అంటే డీప్ గా రూట్స్ అనేవి సాయిల్ వైపుకు లోపలికి వెళ్ళాయి అనుకోండి, అండర్ గ్రౌండ్ భూమి లోపలికి, దాన్ని పాజిటివ్ జియోగ్రాఫిక్ మూమెంట్ అని పిలుస్తారు. మరి నెగటివ్ జియోగ్రాఫిక్ మూమెంట్ అంటే ఏంటంటే, రూట్స్ భూమి లోపలికి కాకుండా భూమి పైకి ఇలా వచ్చాయనుకో, అంటే ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు రూట్స్ గ్రో అయితే దాన్ని ఏమంటారంటే నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్ అని పిలుస్తారు. ఓకేనా? సో భూమి వైపుగా టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు రూట్స్ గన గ్రో అయితే దట్ ఈస్ లైక్ పాజిటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్. అలా కాకుండా భూమి పైకి ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ రూట్స్ గన గ్రో అయితే దాన్ని నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్ అని పిలుస్తారు. సో ఇప్పుడు మన చుట్టూ అన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ పాజిటివ్ జియోగ్రాఫికల్ లోనే ఉంటాయి. మరి నెగటివ్ జియోగ్రాఫికల్ కి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే రెస్పిరేటరీ ప్లాంట్స్. సో రెస్పిరేటరీ శ్వాసవేర్లు అని పిలుస్తారు, రెస్పిరేటరీ రూట్స్ అని అంటారు వీటిని. ఓకే, మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనకు మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ తెలుసు కదా, కోస్టల్ ఏరియాస్ లో మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ లో ఉండే ప్లాంట్స్ అన్నిటికీ కూడా రెస్పిరేటరీ రూట్స్ ఉంటాయి. ఇట్లా రూట్స్ బయటకు వచ్చి ఉంటాయి అనమాట. బయటకు వచ్చి ఎన్విరాన్మెంట్ లో ఉండే ఆక్సిజన్ ని ట్రాప్ చేసుకొని అబ్జార్బ్ చేసుకొని రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే రెస్పిరేటరీ రూట్స్ అనేసి పిలుస్తారు. ఈ రెస్పిరేటరీ రూట్స్ అన్ని కూడా నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంటం కి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ హైడ్రోట్రోపిజం. నెక్స్ట్ మూమెంట్ హైడ్రోట్రోపిజం. హైడ్రో మీన్స్ వాట్? హైడ్రో మీన్స్ వాటర్. అంటే రూట్ గ్రోస్ టువర్డ్స్ వాటర్ బాడీ. టువర్డ్స్ వాటర్ బాడీస్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ ప్లాంట్. సో ఈ ప్లాంట్ లో వాటర్ అనేది కింద స్ట్రైట్ గా డైరెక్ట్ గా రూట్ లోపలికి వాటర్ ఉన్నాయి కాబట్టి హై మాయిశ్చర్ కంటెంట్ ఇక్కడ ఉంది కాబట్టి రూట్స్ అన్ని వాటర్ వైపుగా ఇలా గ్రో అవుతాయి అన్నమాట. ఓకేనా? అలా కాకుండా ఇటుపక్క చూడండి, ఈ ప్లాంట్ కి వాటర్ అనేవి కింద స్ట్రైట్ గా లేకుండా సైడ్ కు ఉన్నాయి. ఏదో ఒక కెనల్లోనో లేకపోతే ఒక బావిలోనో ఎక్కడో సైడ్ కి వాటర్ ఉన్నాయి. అప్పుడు ఈ రూట్స్ ఏం చేస్తాయి? వాటర్ ఇటుపక్క ఉన్నాయి కాబట్టి ఇటు బెండ్ అయ్యి ఇలా గ్రో అవుతాయి. ఒకవేళ వాటర్ ఇటు ఉన్నాయి అనుకో, రూట్ ఇలా బెండ్ అయ్యి ఇటు గ్రో అవుతుంది. అంటే టువర్డ్స్ వాటర్ ఇటుపక్క ఉంటే అటుపక్క రూట్స్ గ్రో అయితే హైడ్రోట్రోపిజం అని పిలుస్తారు. సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి టొమాటో, మిర్చి ప్లాంట్స్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు టొమాటో కల్టివేషన్ మీరు తెలుసా? సో ఇప్పుడు గ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఒకప్పుడు టొమాటోస్ కి ఇప్పుడు డైరెక్ట్ గా ఒక పాదులు తీసేవాళ్ళు కదా. సో స్ట్రైట్ గా ప్లాంట్స్ అన్ని పాతేసి దాని పక్కన కాలువల్లాగా పాదులు తీసేవాళ్ళు. సో పాదులు తీసి ఆ పాదుల నుంచి వాటర్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్లాంట్ మధ్యలో ఉంటే వాటర్ పక్కకు ఉంటే మరి ఎలా అబ్జార్బ్ చేస్తుంది? నాకు చిన్నప్పుడు డౌట్ వచ్చేది యాక్చువల్, అప్పుడు నాకు తెలియదు. కానీ అయితే రూట్స్ అవి హైడ్రోట్రోపిక్ రూట్స్ ఉంటాయి కాబట్టి అవి రూట్స్ నువ్వు ఇటుపక్క వాటర్ పెట్టినా, ఇటుపక్క పెట్టినా, అటు పెట్టినా, ఇటు పెట్టినా, ఎటు పెట్టినా వాటర్ వైపుకు వెళ్ళి రూట్స్ వాటర్ ని అబ్జార్బ్ చేస్తాయి. సో టమాటో, మిర్చి ప్లాంట్స్ అలాగే కల్టివేషన్ చేస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇంకా మల్టిపుల్ ఇప్పుడు కొన్ని చెరువులలోకి, బావుల్లోకి, కొన్ని బావుల్లోకి పెద్ద పెద్ద చెట్లు రూట్స్ వచ్చేసి ఉంటాయి కదా. ఆ బావుల్లోకి రూట్స్ ఎందుకు వస్తాయి అని అంటే వాటికి అవి హైడ్రోట్రోపిక్ రూట్స్ అన్నమాట. సో అందుకు సో వాటర్ బాడీస్ వైపు గ్రోత్ ఉంటే వాటిని హైడ్రోట్రోపిజం అని పిలుస్తారు. ఇంకా దీని తర్వాత టాక్టిక్ మూమెంట్స్. సో టాక్టిక్ మూమెంట్స్ అంటే ఏంటంటే పోలెన్ గ్రెయిన్స్ మూవ్స్ టువర్డ్స్ స్టిగ్మా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ లో మనము ఆల్రెడీ ఫ్లవర్ రిప్రొడక్షన్ చెప్పేసుకున్నాం. ఓకే, సెంటర్ లో స్టిగ్మా ఉంటుంది కదా ఇలాగా. సో స్టిగ్మా ఇక్కడ కింద ఏమో ఎగ్స్ ఉంటాయి ఇలాగా, పక్కనేమో లైక్ పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి ఇలాగా. సో టాక్టిక్ మూమెంటం అంటే ఏంటంటే ఈ పోలెన్ గ్రెయిన్స్ మూవ్స్ టువర్డ్స్ టు స్టిగ్మా ఫర్ ది పాలినేషన్ పర్పస్. సో దట్
పోలన్ గ్రెయిన్స్ మూమెంట్స్ వీ కెన్ కాల్ అప్ అండ్ లైక్ టాక్టిక్ మూమెంట్స్ అని పిలుస్తాం. ఓకే, వాటిని మనం టాక్టిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, ఇవి పోలన్ గ్రెయిన్స్. ఓకే, పోలన్ గ్రెయిన్స్ సన్లైట్ కి, ఇంకా ఆల్గేస్ లో స్పోర్స్ ఉంటాయి కదా, స్పోర్స్, జ్యూస్ స్పోర్స్, అలాంటి స్పోర్స్ అన్ని కూడా. సో ఇవి, ఈ స్పోర్స్ అన్ని కూడా స్టిగ్మా వైపుకి మూవ్ అయ్యి, సో ఇక్కడ నుంచి వచ్చి ఎగ్స్ తో కలిసి పాలినేషన్ జరగడాన్ని మనం టాక్టిక్ మూమెంట్స్ అంటాం. ఇవి పర్మనెంట్ మూమెంట్స్. కీమోటాక్టిక్ మూమెంట్స్ అని కూడా పిలవచ్చు దీన్ని. సో కీమోటాక్టిక్ అని ఎందుకు అంటామంటే, సో ఫ్లవర్స్ అన్ని ఏం చేస్తాయి, సమ్ హనీని రిలీజ్ చేస్తాయి, కెమికల్స్ ని రిలీజ్ చేసి, హనీ లాంటి కెమికల్స్ ని సమ్ ఇట్ విల్ క్రియేట్ లైక్ వన్ కైండ్ ఆఫ్ లైక్ అట్రాక్టివ్ స్మెల్, అట్రాక్టివ్ పర్ఫ్యూమ్ లైక్ స్మెల్ లాగా మనకు అట్రాక్ట్ అవుతాయి. అది మనల్ని అట్రాక్ట్ చేయడానికి కాదు యాక్చువల్లీ. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్, సో దే వాంటెడ్ టు అట్రాక్ట్ లైక్ ఇన్సెక్ట్స్ ఫర్ ది పాలినేషన్. సో ఇన్సెక్ట్స్ వచ్చి వీటి మీద పడినప్పుడు పాలినేషన్ జరుగుతుంది కదా. సో పాలినేషన్ కి ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేయడానికి అవి ఆ కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి. సో దానివల్ల పోలన్ గ్రెయిన్స్ స్టిగ్మా మీదకి వెళ్ళి స్టైల్ నుంచి ట్రావెల్ చేసి ఓవరీస్ లో ఉండే ఓవ్యూల్స్ తో కలిసి పాలినేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. వాటిని కీమోటాక్టిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఒక మూమెంట్. నెక్స్ట్ థిగ్మాట్రోపిజం. థిగ్మా అంటే ఏంటంటే నథింగ్ బట్, థిగ్మా మీన్స్ థ్రెడ్స్ అని గుర్తుపెట్టుకోండి. థిగ్మా అంటే ఏంటంటే థ్రెడ్స్. సో ఇప్పుడు ప్లాంట్స్, కొన్ని వీక్ స్టెమ్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ వీక్ స్టెమ్ ఏంటంటే వర్టికల్ గా భూమి మీద నిలబడలేదు, ఇవి హారిజంటల్ గా గ్రో అవుతాయి. అంటే భూమి మీద పడి పాకుతూ ఉంటాయి, లేదా పక్కన ఏదైనా ఒక స్టిక్ కానీ, ఒక వాల్ సపోర్ట్ కానీ, ఇంకొక ప్లాంట్ సపోర్ట్ కానీ తీసుకొని వాటిని క్రీపర్స్ అన్నమాట, నథింగ్ బట్ క్రీపర్స్, ఎగబాకుతూ ఉంటాయి. లైక్ మనీ ప్లాంట్ కానీ, కుకుంబర్, వాటర్ మిలాన్, బిటర్ గార్డ్, వీటన్నిటికీ తీగలు లాగా ఉంటాయి కదా. ఇక్కడ ఒక బ్యాంబో స్టిక్ ని సపోర్టివ్ గా మనం పెడితే, ఈ బ్యాంబో స్టిక్ ని చుట్టేసుకొని ఇవి ఏం చేస్తాయంటే ఇలా పెరుగుతూ పోతూ ఉంటాయి. సో ఈ మూమెంటం ని మనం థిగ్మాట్రోపిక్ మూమెంటం అని పిలుస్తారు. ఓకేనా, ఎగ్జాంపుల్ కుకుంబర్ ప్లాంట్ ఆర్ వాటర్ మిలాన్. ఓకే, వాటర్ మిలాన్, బిట్టర్ గార్డ్. ఓకే, వాటర్ మిలాన్, బిట్టర్ గార్డ్, బాటిల్ గార్డ్, ఇవన్నీ కూడా వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ థర్మోట్రోపిజం. థర్మోట్రోపిక్ మూమెంట్ అంటే, థర్మో మీన్స్ నథింగ్ బట్ హీట్. సో ఇప్పుడు ప్లాంట్ కి హాట్ టెంపరేచర్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వై? బికాస్ in the presence of sunlight only they can involved in the photosynthesis process for the preparing of food materials, right? So without sunlight or without hot temperature they can't be involved in the photosynthesis process. If they can't involved in the photosynthesis, of course they can't prepare the food material. Without food material plants can't be survive. Okay, kabatti hot temperature and sunlight is very very most important to the plant. సో ఇప్పుడు సన్లైట్, హాట్ టెంపరేచర్ ఉంటే ప్లాంట్ లీవ్స్ ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్లాంట్స్ హెల్దీగా బాగా గ్రో అవుతుంది. లుకింగ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రెష్ గా మనకి ప్లాంట్ అనేది కనిపిస్తూ ఉంటది. అదే కోల్డ్ టెంపరేచర్కి వస్తే, సో ఇవి కొన్ని పెద్ద పెద్ద చెట్ల కింద, కొన్ని నీడలో, కొన్ని చిన్న చిన్న చెట్లు ఉంటాయి చూసారా నీడలో. సో నీడలో పెరిగే చెట్లకి సన్లైట్ ఎఫిషియన్సీ ఉండదు. సో కాబట్టి అవి ఫోటోసింథసిస్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేవు, ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోలేవు. లీవ్స్ అన్ని ఎండిపోయి వాడిపోయి ఇలా పడిపోయినట్టు ఉంటాయి చూసారా, సేమ్ లైక్ దిస్. ఓకే, సో ఇట్లా కోల్డ్ టెంపరేచర్ లో వీటికి మూమెంట్స్ ఏమి ఉండవు, హాట్ టెంపరేచర్ లోనే ఇవి హెల్దీగా ఉంటాయి. సో ఇలాంటి వాటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్ షాడోస్ కింద పెరిగేవి, పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్, పెద్ద పెద్ద ట్రీస్ కింద పెరిగే ప్లాంట్స్ అన్ని కూడా వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, వాటిని థర్మోట్రోపిక్ మూమెంటం అంటాం. ఇవన్నీ ట్రోపిక్ మూమెంట్స్. ఇంకా లాస్ట్ లో ఇక్కడ ట్రోపిక్ మూమెంట్స్ తర్వాత సెకండ్ టైప్ మనకి ఏముంది, నాస్టిక్ మూమెంట్ అనేది ఉంది కదా. సో నాస్టిక్ మూమెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాస్టిక్ మూమెంట్స్ అంటే ఈ ప్లాంట్స్ అన్ని స్టిములీస్ కి రెస్పాండ్ అవుతాయి. స్టిములీస్ అంటే లైక్ ఉద్దీపన, ఎన్విరాన్మెంట్ లో జరిగే చేంజెస్ కి ఇవి రెస్పాండ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఎన్విరాన్మెంట్ చేంజెస్ కి అవన్నీ రెస్పాండ్ అవుతాయి. సో ఎన్విరాన్మెంట్ లో జరిగే చేంజెస్ ఏమని చెప్పొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టచ్ మీ నాట్ ప్లాంట్ లేదా ఎగ్జాంపుల్ మైమోజా ప్లాంట్ ఉంది కదా. ఈ మైమోజా ప్లాంట్ ఇట్లా మంచిగా ఓపెన్ అయి ఉంది, హారిజాంటల్ గా లీవ్స్ అన్ని కూడా. దీని మీద ఏదైనా ఒక చిన్న ఇన్సెక్ట్ వాలినా, వాటర్ డ్రాప్ పడినా, మనం టచ్ చేసినా ఇమ్మీడియట్ గా ఇట్లా ముడుచుకుపోతుంది అనమాట. ఇట్లా ఓకేనా, ఇమ్మీడియట్ గా ముడుచుకుపోతుంది, అంటే టచ్ స్టిమ్యులస్ అన్నమాట.
సో స్పర్శకి ప్రతిస్పందిస్తుంది. సో ఇలాంటి మూమెంటంని నాస్టిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తారు. ఏమంటారు? ఈ మూమెంటంని నాస్టిక్ మూమెంట్ అనేసి పిలుస్తారు. ఇప్పుడు కొన్ని మనకి అనిమల్స్లో కూడా కొన్ని అనిమల్స్ ఉంటాయి చూసారా, టచ్ చేస్తే ముడుచుకుపోయే అనిమల్స్. ఓకేనా? వాటిని తెలుగులో ఏమని పిలుస్తారు? యాక్చువల్లీ ఐ ఫర్గాట్ ఇట్. అనలిడా ఫైలం కిందకే వస్తాయి అవి కూడా. ఓకేనా? అనలిడా ఫైలం కిందకి వస్తాయి. టచ్ చేస్తే ఇట్లా రౌండ్గా ముడుచుకుపోతూ ఉంటాయి. సేమ్ అలాగే ఈ ప్లాంట్స్ కూడా ఏం చేస్తాయి అని అంటే, సో మిల్లిపెడ్స్ అంటారు. ఇంగ్లీష్లో అయితే వాటిని మిల్లిపెడ్స్ అంటారు. ఇంగ్లీష్లో మిల్లిపెడ్స్ అంటారు. వీటికి చాలా కాళ్ళు ఉంటాయి, నెంబర్ ఆఫ్ లెగ్స్ ఉంటాయి. వర్షాకాలంలో బయటకు వస్తాయి, అలా పోతూ ఉంటాయి. టచ్ చేయగానే ముడుచుకుపోతాయి అనమాట. సో అనిమల్స్లో కూడా అంటే అవి కూడా స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతాయి. అండ్ ప్లాంట్స్ ఇట్స్ రెస్పాన్స్ టు ద టచ్ స్టిమ్యులస్. సో ఎగ్జాంపుల్ టచ్ మీ నాట్ ఆర్ మైమోజా ప్లాంట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మూమెంట్స్ అనమాట. ఓకేనా? ఇవి ప్లాంట్లో ఉండేటువంటి ప్లాంట్ మూమెంట్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక ప్లాంట్స్ అన్ని బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వాటి బాడీలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ని మనం ఏమని పిలుస్తాము? హైడ్రోట్రోపిక్ ప్లాంట్స్ అని పిలుస్తాం. ఓకే, సారీ, హైడ్రోఫైట్స్ అని అంటాం. ఫైట్స్ అంటే నథింగ్ బట్ ప్లాంట్ అని అర్థం. వాటర్లో సర్వైవ్ అయ్యే వాటిని ఏమని పిలుస్తాం? హైడ్రోఫైట్స్ అని పిలుస్తాం. ఓకే, ఆక్వాటిక్ ప్లాంట్స్ నథింగ్ బట్. అండ్ కొన్ని షాడోస్ కింద పెరుగుతూ ఉంటాయి కదా, షాడో నీడ కింద పెరిగే వాటిని మనం ఏమని పిలుస్తారంటే సియోఫైట్స్ అనేసి పిలుస్తారు. ఓకే, అట్ ది సేమ్ టైం డెజర్ట్ లో పెరిగే ప్లాంట్స్ ని ఏమని పిలుస్తారంటే ఎరిమోఫైట్స్ అని పిలుస్తారు. ఓకే, ఎరిమోఫైట్స్. డ్రై ఏరియాస్ లో పెరిగే వాటినేమో జీరోఫైట్స్ అని అంటాం. డ్రై ఏరియాస్ లో పెరిగే వాటిని జీరోఫైట్స్ అని అంటాం. అండ్ శాండ్, ఇసుక నేలల్లో పెరిగే వాటినేమో శామోఫైట్స్ అని పిలుస్తాం. శాండ్ లేదా ఇసుక నేలల్లో పెరిగే వాటిని ఏమంటారు? శామోఫైట్స్ అంటాం. రాక్స్, రాళ్ల మీద పెరిగే వాటిని లిథోఫైట్స్ అని పిలుస్తారు. లిథోఫైట్స్. ఇక నార్మల్ టెంపరేచర్ మన చుట్టూ అగ్రికల్చర్ ప్లాంట్స్, మన చుట్టూ ఉండే ప్లాంట్స్ ఉన్నాయి కదా నార్మల్ టెంపరేచర్, వాటిని ఏమని పిలుస్తారు అని అంటే మీసోఫైట్స్ అని పిలుస్తారు. వాటిని ఏమంటారు? మీసోఫైట్స్ అనేసి పిలుస్తారు. ఓకేనా? ఇంకా శాండ్లో హ్యామోఫైట్స్. ఇంకా వెట్టి సాయిల్ అంటే కొంచెం బుడద నేలలు అంటే రివర్స్, ఓషన్స్ చుట్టుపక్కల బుడద ఉంటది కదా, బుడద లేదా బంకమట్టి, వాటిల్లో పెరిగే వాటిని ఏమంటారంటే హైగ్రోఫైట్స్ అని పిలుస్తారు. బుడద నేలలు, బంకమట్టిలో పెరిగే వాటిని ఏమంటారు? హైగ్రోఫైట్స్ అని పిలుస్తారు. కంప్లీట్ వాటర్లో ఉంటే హైడ్రోఫైట్స్, షాడోస్ కింద సియోఫైట్స్, డెజర్ట్ ఎరిమోఫైట్స్, డ్రై ఏరియా జీరోఫైట్స్, శాండ్లో పెరిగే వాటిని శామోఫైట్స్ అని పిలుస్తారు. అండ్ సాల్ట్ సాయిల్లో పెరిగాయి అనుకో హాలోఫైట్స్ అని పిలుస్తారు. ఓకే, సముద్రాల పక్కన సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ సాల్ట్ సాయిల్లో మ్యాంగ్రూవ్స్, నథింగ్ బట్ మ్యాంగ్రూవ్స్ ఏరియాస్లో అట్లా పెరిగే వాటిని హాలోఫైట్స్ అని పిలుస్తారు అనమాట. ఓకే, రాక్స్ అయితే లిథోఫైట్స్, అగ్రికల్చర్ నార్మల్ మన దగ్గర పెరిగేవి మీసోఫైట్స్ అని అంటాం. సో ఇవి కూడా బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వాటి యాక్టివిటీస్ని అవి చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇవి నథింగ్ బట్ ప్లాంట్ మూమెంట్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, బై.